హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీఎస్సి జూనియర్ అసిస్టెంట్లో భాగంగా అలానే ఏపీ హైకోర్టుకు సంబంధించి కూడా మనకి ఇంగ్లీష్ సిలబస్లో ఉంది. జూనియర్ అసిస్టెంట్కి అయితే 75 మార్క్స్కి ఒక పేపరే ఉందన్నమాట, పేపర్లో ఒక భాగము. అలానే హైకోర్టుకు సంబంధించి కూడా ఒక 35 మార్క్స్ వచ్చేదానికి కూడా మనకి సెక్షన్ ద్వారా ఇచ్చున్నారనమాట. సో దానికి సంబంధించి మనం ఆల్రెడీ ఇంగ్లీష్లో కాంప్రహెన్షను, ఇడియమ్స్, సెంటెన్స్ రీఅరేంజ్మెంటు, గ్రామరు ఇవి క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాం. అవన్నీ కూడా ప్లేలిస్ట్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతా, మీరు కనుక చూడకపోయి ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలానే మనకి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి మనము కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా డైలీ ఒక క్విజ్ లాగా, ఒక ప్రాక్టీస్ సెట్ లాగా మనం పెడదామని చెప్పి ఇడియమ్స్ 500 సిరీస్ మారతాన్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ ఫ్యూ డేస్ బ్యాక్ మనము టెస్ట్ 1 ప్రాక్టీస్ సెట్ 1 పెట్టుకున్నాం అనమాట. సో నౌ సెట్ నెంబర్ 2. జస్ట్ మనం కొన్ని క్వశ్చన్స్ మెయిన్ చూసుకుందాము. ప్రీవియస్ ఎస్ఎస్సి, సిజిఎల్, బ్యాంక్, ఎస్బీఐ, ఐబీపీఎస్, పీఓలు, క్లర్కులు ఇలాంటి వాటిల్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని మనం తీసుకొని మీ అందరికీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆప్షన్స్ ఎలా ఎలిమినేట్ చేసుకోవాలి, రైట్ ఆన్సర్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇచ్చిన క్వశ్చన్కి డైరెక్ట్గా మనం గుడ్డిగా మీనింగ్ తీసుకొని ఆప్షన్ పెట్టకుండా ఉండడం ఎలాగా, ఇవన్నీ కూడా మనము చెప్తూనే వస్తున్నాము. అలానే ప్రతి క్లాసులో మనము చెప్తామన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే, ఏ డ్రాప్ ఇన్ ఏ బకెట్. ఎగ్జామ్లో జస్ట్ ఒక ఇడియం అయినా ఇచ్చేయచ్చు, ఒక సెంటెన్స్ ఇచ్చి దాని మధ్యలో ఒక ఇడియంని ఇన్సర్ట్ చేసి దాని మీనింగ్ అయినా అడగవచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏ డ్రాప్ ఇన్ ఏ బకెట్ అంటే ఒక బకెట్ మొత్తంలో ఒక డ్రాప్ అంటే ఎంత ఉంటుంది, చాలా తక్కువే కదా. దానికి మనకి జస్ట్ ఓకే మీనింగ్ అది, దాన్ని మనము ఇంప్లిమెంట్ చేయాలన్నమాట ఆప్షన్స్లో. ఫస్ట్ ఆప్షన్ నథింగ్ ఎట్ ఆల్. నథింగ్ ఎట్ ఆల్ అంటే ఎట్ అవుద్ది, అసలు ఏమీ లేదు, కంప్లీట్లీ నిల్ అనేది కాదు కదా, ఒక డ్రాప్ అయితే ఉంది కదా. ఏ హ్యాండ్సమ్ అమౌంట్. హ్యాండ్సమ్ అమౌంట్ అంటే ఒక రకమైన పర్వాలేదు అన్నంత అమౌంట్ అనమాట, గుడ్ అమౌంట్ అన్నట్టు. వెరీ ఇన్సిగ్నిఫికెంట్ అమౌంట్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, ఇది కంప్లీట్లీ రాంగ్. సో మనకి మిగిలింది సి ఆప్షను. జనరల్గా డైరెక్ట్గానే పెట్టేయచ్చు అనమాట. ఇన్సిగ్నిఫికెంట్ అంటే మనకి అసలు సరిపోదు, రిలవెంట్ కాదు, సిగ్నిఫికెన్స్ లేదు, దానికి ఏదో ఉందా లేదా అన్నట్టుగా ఉంది, అంతేకాదు ఒక డ్రాప్ ఒక బకెట్లో అలానే ఉంటుంది కదా. సో ఫస్ట్ క్వశ్చన్కి మనకి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చను, పుట్ 2 and 2 టుగెదర్. పుట్ 2 and 2 టుగెదర్. ఆప్షన్స్: పూర్ ఫైనాన్షియల్ కండిషన్, రీజన్ లాజికల్లీ, ఫర్గెట్ సంథింగ్, బ్యాడ్ ఎట్ మ్యాథమెటిక్స్. కంప్లీట్లీ ఎలిమినేట్ చేసుకుంటా పోయేటి మనం చూసుకుంటే బ్యాడ్ ఎట్ మ్యాథమెటిక్స్, పూర్ ఫైనాన్షియల్ కండిషను అది కూడా కాదు, ఫర్గెట్ సంథింగ్ రెండు దీన్ని మనం ప్రతిదాన్ని ఎలిమినేట్ చేసుకుంటా పోకపోయినా డైరెక్ట్గా మనకు ఆన్సర్ చదువుకుంటే అర్థమైపోతుంది అనమాట. పుట్ 2 and 2 టుగెదర్ అంటే రీజన్ లాజికల్లీ అంటే అబ్సర్డ్గా, ఇల్లాజికల్గా ఎట్టంటే ఆలోచిస్తూ గజిబిజిగా కాకుండా ఒక కరెక్ట్ వేలో, లాజికల్ ఫేజ్డ్ వేలో మనం ఆలోచించాలి. లెట్స్ పుట్ 2 and 2 టుగెదర్ అని అంటారు అనమాట, ఏదన్నా ఒక దాన్ని మనం థింక్ చేసేటప్పుడు, డిసైడ్ చేసుకునేటప్పుడు అనమాట. థర్డ్ క్వశ్చను, ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ ఏ సిల్వర్ లైనింగ్. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది ఈ సిల్వర్ లైనింగ్ అనేది. ఆప్షన్స్ మనం తీసుకుంటే ఎవ్రీ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ హ్యాజ్ ఏ పాజిటివ్ సైడ్. ఓకే, ఇది వినడానికి బాగానే ఉంది, ఎందుకంటే ఎవ్రీ క్లౌడ్ అనేది ఏంటంటే అన్ప్లెజెంట్ సిచ్యువేషను, సిల్వర్ లైనింగ్ అంటే పాజిటివ్ సైడు. ఓకే, మనం మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాము. డైరెక్ట్గా మనకి ఫస్ట్ ఆప్షన్ తెలిసిందన్నంత మాత్రాన మనం దాన్ని పెట్టేయకూడదు అనమాట. ఎందుకంటే ఈ ఇడియమ్స్లో ఏంటంటే ఎక్కువ ఏది రిలవెంట్ అనిపిస్తే అది మనకి మెయిన్ అవుతుంది అనమాట. ఎవ్రీ క్లౌడ్ ఈజ్ అప్సెట్టింగ్, ఇది రాంగు. క్లౌడ్ విత్ డార్క్ అండ్ సిల్వర్ లైనింగ్ ఈజ్ గుడ్. దీని గురించి అసలు యాడ్ చెప్పారు, నేను ముందే చెప్పాను, ఆప్షన్స్ క్వశ్చన్ యొక్క అచ్చమైనటువంటి మీనింగ్ ఇవ్వకూడదు. ఓకే, ఎవ్రీ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ హ్యాస్ టు వెయిట్ గురించి, వాటి గురించి మనకి ఎక్కడ చెప్పలేదు. సో ఇందాక చెప్పినట్టు థర్డ్ క్వశ్చన్కి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, ఇది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది.
వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఆప్షన్స్ కామను, ప్రిడిక్టబుల్, ఆర్డినరీ, వెరీ రేర్లీ. ఇఫ్ యూ కెన్ ఎలిమినేట్ ద ఆప్షన్స్, జస్ట్ ట్రై టు ఎలిమినేట్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే అది కామన్ అవుతుందా? ప్రిడిక్టబుల్ అంటే మనం చెప్పగలుగుతామా? ఆర్డినరీ కూడా అవుతుందా? కాదు. అన్ని 3 ఆప్షన్స్ ఒకేలాగా ఉన్నాయి కాబట్టి మూడింటి మనం ఎలిమినేట్ చేస్తే మనకు మిగిలేది వెరీ రేర్లీ. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ హీ కమ్స్ టు ఆఫీసు, లేదా వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ దట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫర్ దట్ కంపెనీ రైజెస్. అంటే వెరీ వెరీ రేర్లీ అని దాని అనేదానికి మనం అలా అంటాం అనమాట. ఇప్పుడు సెల్డమ్ అని ఉందా? సెల్డమ్ అంటే ఏంటంటే రేర్లీ అనమాట. ఇది మామూలు మీనింగ్స్లో మనకి సినానిమ్స్లో వస్తుంది. ఇడియమ్స్లో మనం తీసుకుంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే వెరీ రేర్లీ అని వస్తుంది అనమాట. 5th క్వశ్చను అలైవ్ అండ్ కిక్కింగ్. ఐఎమ్ అలైవ్ అండ్ కిక్కింగ్ అంటే ఆప్షన్స్ డయింగ్, బికమింగ్ ఓల్డ్, ఇన్ గుడ్ హెల్త్, ప్లేయింగ్ ఫుట్బాల్. మీరు ఈ పాటికి ఆన్సర్ పెట్టుంటారు అనుకుంటున్నాను. ఐఎమ్ అలైవ్ అండ్ ఐఎమ్ కిక్కింగ్ అంటే కిక్కింగ్ అంటే కొడుతున్నట్టు కాదు, బాగా ఊపు మీద ఉన్నాము, ఓకే ఐఎమ్ డూయింగ్ వెల్ అన్నట్టు చెప్తాం. అట్లా దానికి ఏమంటారు? ఇన్ గుడ్ హెల్త్, ఐఎమ్ ఇన్ గుడ్ కండిషన్, ఐఎమ్ హెల్దీ అనేది వస్తుందన్నమాట. ఫుట్బాలు, డయింగు. అలైవ్ అంటే డయింగ్ ఎట్ అవుద్ది. కిక్కింగ్ అంటే బికమింగ్ ఓల్డ్ అంటే ఓల్డ్ పర్సన్ ఆడన్నా బాగా ఊపు మీద ఉంటారా? లేదు కదా. సో దీనికి ఇది మనకి అదనమాట. నెక్స్ట్ 6th క్వశ్చన్ టు యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్. టు యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ 6th క్వశ్చన్ మనం చూసుకుంటే మేక్ ద ఫైర్ బర్న్ బ్రైట్లీ, మేక్ థింగ్స్ వర్స్, వేస్ట్ నో ఫ్యూయల్ ఫర్ నో రీజన్, ప్రివెంట్ ఫైర్ ఫ్రమ్ డయింగ్ అవుట్. సో ఇక్కడ మనం ఆప్షన్స్ తీసుకుంటే మనము ఎవరన్నా మంచి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఇంకా ఎక్స్ట్రా వాళ్ళకి బూస్టప్ ఇవ్వాలి. కానీ మనం వెళ్ళి కాలుతున్న మంటలో మనం పోయి ఇంకా కిరోసిన్ పెట్రోల్ పోయాము కదా, పోయకూడదు అనమాట. దాని మీనింగ్ కూడా ఇదే అనమాట. మేక్ థింగ్స్ వర్స్, మేక్ థింగ్స్ వర్స్. ఇవన్నీ రాంగ్ ఆన్సర్స్. ఫ్యూయల్ వేస్ట్, ప్రివెంట్ ఫైరు, మేక్ ద ఫైర్ బర్న్ బ్రైట్లీ, ఇవన్నీ వేస్ట్ ఆప్షన్స్. మనకి మిగిలింది ఏంటంటే మేక్ థింగ్స్ వర్స్. యు ఆర్ మేకింగ్ థింగ్స్ వర్స్ బై యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్. అది. నెక్స్ట్ 7th క్వశ్చన్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఫస్ట్ మన ప్రాక్టీస్ టెస్ట్ 1లో కూడా చెప్పాను. ఈ 10 క్వశ్చన్స్ మనకి ప్రాక్టీస్ సెట్లో ఉన్నట్టుగా మీరు నెంబర్స్ వేసుకొని మీరు ఏమనుకుంటున్నారు అది పెట్టి నేను ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు పెట్టింది కరెక్టా కాదా, రాంగ్ అయితే ఎక్కడ మిస్టేక్ అయింది అనేది అప్పటికప్పుడే పాస్ చేసుకుని చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఐ థింక్ యు ఆర్ డూయింగ్ దట్. 7th క్వశ్చన్ ఫిష్ అవుట్ ఆఫ్ ద వాటర్. ఫిష్ అవుట్ ఆఫ్ ద వాటర్. ఫస్ట్ ఆప్షన్ కంఫర్టబుల్ పొజిషను అండ్ అన్కంఫర్టబుల్ పొజిషను, ఫిష్ ఇన్ అన్ అక్వేరియము, డిహైడ్రేటెడ్. వీటికి సంబంధం లేదనమాట. కంఫర్టబుల్ పొజిషను, ఫిష్ బౌల్లో కానీ సీలో కానీ ఎక్కడైనా ఉంటే అది కంఫర్టబుల్ అవుతుంది. అవుట్ ఆఫ్ వాటర్లోంచి బయటకు వచ్చేసింది, అక్కడ బతుకుద్దా ఫిష్? ఈజ్ ఇట్ కంఫర్టబుల్? నాట్ రైట్. సో దీనికి ఆన్సరు అండ్ అన్కంఫర్టబుల్ పొజిషన్. ఫిష్ అవుట్ ఆఫ్ ద వాటర్ అంటే పుట్ అప్ ద షట్టర్స్. షట్టర్స్ అంటే మామూలుగా ఏదైనా కంపెనీ కానీ ఏదైనా షాప్ కానీ దానికి షట్టర్స్ ఉంటాయి కదా, అవే అన్నమాట. సో 8th క్వశ్చన్ పుట్ అప్ ద షట్టర్స్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి, పుట్ అప్ అవుట్ 2 ఉంటాయి. ఎక్స్పీరియన్స్డ్ డౌన్ సైడు, సోల్డ్ ఆఫ్ అసెట్స్, చేంజ్డ్ ఓనర్షిప్స్, వెంట్ అవుట్ ఆఫ్ బిజినెస్. ఎక్స్పీరియన్స్ డౌన్ సైడ్ అంటే దానికి ఏమి క్లోజ్ చేశారు మామూలుగా. అసెట్స్ సోల్డ్ చేస్తే ఇంకా ఏముండదు. ఓనర్షిప్కి దానికి సంబంధం లేదు. సో మనకి డి ఆప్షను రిలవెన్స్గా అనిపిస్తుంది అనమాట. మీకు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం లేకపోయినా రిలవెంట్గా ఏదనిపిస్తుంది అనేది మనం ఆలోచించుకొని పెట్టవచ్చు అనమాట. పుట్ అప్ ద షట్టర్స్ అంటే వెంట్ అవుట్ ఆఫ్ బిజినెస్. 9th క్వశ్చన్ ఇన్ ఏ నట్షెల్. ఇది కూడా చాలామంది వినే ఉంటారు, మనం ఇక్కడ చూస్తున్నా కానీ మామూలుగా మూవీస్లో కానీ ఎక్కడైనా వస్తూనే ఉంటుంది. ఇన్ ఏ నట్షెల్ అంటే ఆప్షన్స్ డెకరేటివ్ లాంగ్వేజ్, వెల్ ప్యాక్డ్ పార్సెల్,
బ్రీఫ్లీ అండ్ కన్సైజ్లీ ఇన్ ట్రాన్స్లేషన్. దీనికి రైట్ ఆన్సరు బ్రీఫ్లీ అండ్ కన్సైజ్లీ అనమాట. అంటే పేరాలుగా ఏదో సారాంశాలు చెప్పుకుంటూ పోకుండా బ్రీఫ్గా ఒక జిస్ట్ లాగా కరెక్ట్గా టు ద పాయింట్ ప్రిసైస్లీ కన్సైస్లీగా ఇన్ ఎ నట్షెల్ దిస్ ఈజ్ దట్ ఒక సారాంశం చెప్పినట్టుగా అనమాట, సింపుల్ వేలో. ఓకే, 10th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చను. స్టిక్ టు హిజ్ గన్స్. స్టిక్ టు హిజ్ గన్స్ మన డైరెక్ట్ మీనింగ్స్ పోకూడదు అనమాట. ఆల్రెడీ చెప్పాను, ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, ఎందుకంటే మన వాళ్ళు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. సో అట్లా ఎక్కువసార్లు మనం చెప్పే కొద్ది ఏంటంటే ఎగ్జామ్లో మనము ఆప్షన్ ఇది కరెక్ట్గా అనిపించినా ఓకే మనకి అక్కడ చెప్పున్నారు కదా డైరెక్ట్గా వెళ్ళకూడదు అని. సో మెయింటైన్ హిజ్ ఓన్ ఒపీనియను, మెయింటైన్ హిజ్ వెపన్స్ రాంగ్ ఆన్సరు, మెయింటైన్ హిజ్ యాంగరు, స్టాండ్ బై హిజ్ ట్రూత్. ట్రూత్ గన్కి సంబంధం ఏముంది? సో మనకి ఇక్కడ మిగిలింది ఏంటంటే మెయింటైన్ హిజ్ ఓన్ ఒపీనియను. స్టిక్ టు హిజ్ గన్స్ అంటే ఒక ఒపీనియన్ని, ఒక ఐడియాలజీని, ఒక స్టాండర్డ్స్ని ఫిక్స్ చేసుకున్న, ప్రిన్సిపల్స్ని ఫిక్స్ చేసుకున్నప్పుడు దానికి స్టిక్ అయి ఉండడం అనమాట. మెయింటైనింగ్ హిజ్ ఓన్ ఒపీనియన్, ఓన్ స్టాండర్డ్స్, ఓన్ ప్రిన్సిపల్స్ అది. సో ఇక్కడతో మనకి ప్రాక్టీస్ సెట్ 2 అయిపోయిందనమాట. సో ఐ థింక్ ఎవ్రీ వన్ అరౌండ్ మీరు ఒక 7 to 8 కనుక కరెక్ట్ పెట్టగలిగితే స్టార్టింగ్లో వెళ్ళేకొద్ది ఏంటంటే ఖచ్చితంగా మీరు అవుట్ ఆఫ్ 10 పెట్టేదానికి కూడా లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి పెట్టేయగలుగుతారనమాట. క్వశ్చన్స్ మనము ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ బిట్సే తీసుకొని వస్తున్నాము. సో ఇంకా మన వాళ్ళు ఎవరన్నా కనుక ఈ జూనియర్ అసిస్టెంట్ కోర్సులు కానీ దేంట్లోనే జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కనపడుతున్నాయి, జాయిన్ అవ్వండి. అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళందరూ కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలానే మనము అసిస్టెంట్ ఇంజనీరింగ్కి సంబంధించి జనరల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి, సోర్సెస్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, అలాగే మన తరపున మన అమ్యూజింగ్ స్టాఫ్ తరపున మనం ఏం చేయబోతున్నాం అనేది కూడా ఒక క్లాస్ వదులున్నామన్నమాట. అది కూడా మీలో ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా, మీ ఫ్రెండ్స్ ఉన్నా కానీ వాళ్ళు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏఈకి కానీ వాళ్ళకి ఒకసారి ఆ లింక్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాము. ఓకే, థ్యాంక్ యూ.